ఉగాది నుంచి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తికి మనం బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఎదుటివాడికి మనం బోర్ కొడుతున్నాము ఆర్ బోర్ కొట్టేస్తాము అనే స్టేజ్కి వెళ్ళకూడదు. అలా ఏ పరిస్థితుల్లో వెళ్తామంటారు సార్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ బోర్ అనే సబ్జెక్ట్ వరకు మనం వెళ్ళాము అంటే మనం టూ మచ్ గ్రాంటెడ్ తీసేసుకున్నట్టు. ఓకే, వాళ్ళని తొందరగా మనం వాళ్ళని ఏం కాదులే అని. చాలామంది మ్యారేజ్ అయిపోయాక అలా అయిపోతారు. బోర్, మొనాట్నెస్ అయిపోయింది, లైఫ్లో మజా లేదు, ఇంకా అంతే రెగ్యులర్. మన మైండ్కు ఉండే కెపాసిటీలో ఇది ఒకటి. దేన్నైనా గ్రాంటెడ్ తీసుకుంటారు. నీకు చేతులు లేవు అని అనుకోదు. చేతులకు ఏ రోజు థ్యాంక్స్ చెప్పు, నాకు ఉన్నాయి, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు చేతులు ఉన్నాయి థ్యాంక్స్ అని. ఎందుకంటే మైండ్ ఫర్గెట్స్ దట్ నీకు ఒక గొప్ప ఎసర్ట్ ఉంది అన్నది మర్చిపో. ఎవరైనా సరే ఎక్కువ దగ్గరకు వచ్చేసరికి మనదే అని ఒక ఫీలింగ్లో గ్రాంటెడ్ తీసుకుంటాం. ఎప్పుడైతే గ్రాంటెడ్ తీసుకుంటామో తొందరగా బోర్ కొట్టేస్తుంది. తొందరగా అది ఓకే, సో వాటి ఎప్పుడు ఉంది మన దగ్గర, ఏముంది దాంట్లో కొత్త అని అనిపిస్తుంది. అందుకని ఎవరికైనా బోరు కొట్టకూడదు అంటే ఫస్ట్ థింగ్, ఎవరినో మనము ఎంటర్టైన్ చేయడానికి లేము ఇక్కడ. అయినప్పటికీ ఒక రిలేషన్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండడం, ఎప్పుడు మూసిన గుప్పెటు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏముంది చేతిలో, ఏముంది అనిపిస్తుంది. తెలిస్తే ఏముందిలే అనిపిస్తుంది. ఏదైనా మ్యాజిక్ కూడా, మ్యాజిక్ ట్రిక్ తెలియనంత వరకు ఏం మ్యాజిక్ రా అనిపిస్తుంది, తెలిసాక ఇంతేనా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కొత్తదనం ఉండాలి అనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మన లైఫ్లో ఉండాలి. సెకండ్ వచ్చేసి మనకి మనం బోర్ కొట్టాలి. మనకి మనం బోర్ కొడితేనే కొత్తగా మనని మనం ఆవిష్కరించుకోగలం. ఎప్పుడైతే మనకి మనం బోర్ కొట్టమో మనం ఎప్పుడు అలా రొటీన్గా ఉండిపోతాం. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎవాల్వింగ్. అంటే పాతది మనకి బోర్ అయిపోవాలి, అప్పుడే కొత్తది వస్తుంది, అప్పుడే ఇన్నోవేటివ్గా ఉంటుంది, అప్పుడే లైఫ్ కూడా బాగుంటుంది. సో మనకి మనం బోర్ కొట్టి తీరాలి. ఓకే, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. తొందరగా బోర్ అయిపోవాలి. యాక్చువల్గా తొందరగా బోర్ అయ్యి కొత్తదనం కోసం ట్రై చేయడం స్టార్ట్ చేయాలి. బోర్ అయిపోయింది అలా కూర్చునిపోయాం కాదు, కొత్తదనం కోసం ట్రై చేయడం నేర్చుకోవాలి. ఓకే, థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ ఎవరికైనా బోర్ కొడుతున్నాము అంటే ఎందుకో కారణం కనుక్కోవాలి. ఎమోషనల్గా ఎప్పుడైతే వాళ్ళ మీద బర్డెన్ అయిపోతామో బోర్ కొట్టేస్తాం. ఎమోషనల్గా ఎప్పుడైతే లైట్ అవుతామో బోర్ కొట్టాం. అంటే మనం వెళ్ళినప్పుడు వచ్చాడ్రా బాబు అని అనుకున్నప్పుడు బోర్ కొట్టేస్తాం తొందరగా, వేస్ట్ ఇంకా ఒక టైప్ ఆఫ్ విరక్తి వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైతే అలా మనం ఎమోషనల్గా బర్డెన్ అవుతున్నామో ఎవరి మీదైనా, వాళ్ళు మన ఎప్పటికీ ఇంకా హై రిగార్డ్లోనో, ఆ సర్ప్రైజ్లోనో, ఆ ఫ్యాంటసీలోనో చూడరు. అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత కుదిరితే అంత తొందరగా గెట్ రిడ్ ఆఫ్ దట్. ఎలాగైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రయత్నము చేసైనా సరే మనం ఇతరుల ఎమోషనల్గా బర్డెన్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ గనక ఎవరికైనా కుదిరితే, ఎంత కుదిరితే అంత వాళ్ళ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయడం తగ్గించుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడు బోర్ కొట్టం వాళ్ళకి. లేదనుకో ఎంతసేపు ఎక్స్పెక్టేషన్, నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు అలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకు, వాళ్ళు ఏ చేసినా బాగుంది అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఓకే, ఎప్పుడిదేనా అన్నట్టుగా ఉన్నవాడికి ఇంకా అసలు చేయబుద్ధి కాదు. అందుకని వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓకే, అండ్ అబ్జర్వ్ చేస్తే అంతా మన చేంజెసే చెప్తున్నాను, అవతల వాళ్ళ మీకు చేంజెస్ చెప్పట్లేదు. ఎందుకంటే బోర్ అనేది నీకు అనిపిస్తుంది, ఇలా ఎందుకున్నాడు, అలా ఉంటే బాగుండే అని. అందుకోసమే వస్తుంది ఫిఫ్త్ పాయింట్, కంపారిజన్. నువ్వు ఎప్పుడైతే కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తావు, వాడు చూడు మంచిగా ఎప్పుడు ఎంత బాగుంటాడో, నా బాయ్ ఫ్రెండ్ చూడే ఎట్లా వేసుకొస్తాడో అని అనుకున్న రోజు నీకు బోర్ కొట్టేస్తాడు. కంపారిజన్ ఇలా వచ్చిన రోజున సర్వనాశనం అవుతుంది లైఫ్. సో ఎప్పుడు కూడా మనిషిని ఆ రూపంలో కంపేర్ చేయకూడదు. అలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రెషరైజ్ చేయకూడదు. అలా ఉంటే ఇలా బాగుంటుంది అని చెప్పి నీ లోపల ఎక్స్పెక్టేషన్ పెంచుకోకూడదు. ఈ కంపారిజన్ అనే రోగం నుంచి త్వరగా బయటపడిపోవాలి. ఓకే, సిక్స్త్, నీ ఫ్యాంటసీ, నీ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకుంటే బోర్ కొడతారు. అలాంటి బట్టలు వేసుకోవాలి, అలాగుండాలి, అలా మాట్లాడాలి, కొంచెం ఇలా చేస్తే బాగుంటుందని నువ్వు ఎప్పుడైతే హై ఫ్యాంటసీలో పెట్టుకున్నావో అవ్వదు. సినిమాల్లో చూసి ఒక ఆవిడ, మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు కూడా తీసుకురాడండి, నాకు బోర్ కొట్టేశాడు అన్న టైప్ మాట్లాడుతుంది. పాయింట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మల్లెపూలు అని చెప్తున్నా, ఎగ్జాంపుల్ మీనింగ్ అది. ఆ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే సినిమాటిక్గా ఉండాలి లైఫ్ అని అనుకుంటామో తొందరగా బోర్ కొడుతుంది. ఓకే, ఎవరో ఇట్లాగే ఇయర్లీ వన్స్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, 6 monthsకి ఒకసారి ఒక నేషనల్ ట్రిప్,
తర్వాత వీకెండ్ సినిమాలకి. అలా ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా ఇలా ఉండాలి అని అనుకున్నావో నీకు ప్రెషర్ అయిపోతుంది, తొందరగా బోర్ కొట్టేస్తారు, తొందరగా యూ విల్ మిస్ ఇట్. అందుకని న్యాచురల్గా లైఫ్లో ఉండే ఎక్స్ప్రెషన్ని రానివ్వాలి. ఓకే, అండ్ ఎప్పుడు ఎంత కుదిరితే అంత కలిసి ఉన్న క్షణాలు చాలా గొప్పవి అన్నది రియలైజ్ కావాలి. మనం ఉండడమే, ఇది మనకు ఉండడమే, నా చేతులు ఇలా బాగున్నాయి, నా కాళ్ళు ఇలా ఉన్నాయి, నాకు ఇలాంటి బుర్ర ఉంది, ఇలాంటి జీవితం ఉంది అంటేనే థ్యాంక్ యూ చెప్పుకోవడం రావాలి. అప్పుడే బోరు కొట్టాం. లేదనుకో ఎంతసేపు ఇంకేదైనా జరిగితే బాగుండు అనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. సో నీలో మార్పులు రావడం కోసం బోర్ కొట్టించుకుని ఫ్రెష్గా మనని మనం ఆవిష్కరించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ విషయానికి వస్తే ఏది ఉందో అది సంతృప్తిగా ఉండడం ఒక మంచి అలవాటు. సో సంతృప్తిగా ఉండాలి. ఇవి గనక ఫాలో అవ్వగలిగితే ఈ టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఖచ్చితంగా లవ్వింగ్గా ఉంటుంది లైఫ్. ఎప్పుడు బోరు కొట్టి అయినా బ్రేక్ తీసుకోండి. ఒక 5 to 10 days వాళ్ళతో మాటలు తగ్గించండి, ఆటోమేటిక్గా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఆ బ్రేక్ ఉండదో చాలా ఇబ్బంది పడతారు. అందుకే మనకి పుట్టింటికి వెళ్ళరండి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే నువ్వు రోజు ఉంటున్నా బోర్ కొట్టేస్తుంది, పుట్టింటికి వెళ్ళరా కొన్ని రోజులు, లేకపోతే సేమ్ వంట చేసి పెడుతుంటే బోర్ కొట్టేస్తుంది, మార్చు. సో యూ చేంజ్, యూ ఎవాల్వ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ దట్ ప్రెజెన్స్. లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. సో అందుకని ఉన్నదాన్ని అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చి, మనకు ఉపవాసాలు అప్పుడే తిండి విలువ తెలుస్తుంది. ఉపవాసం చేస్తే ఓ రోజు మనకు కడుపులో మాడితే ఓహో ఆకలి ఇంత ఇంపార్టెంట్ రా, నాకు తిండి దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ రా అని తెలుస్తుంది. సో అందుకని అబండెన్స్ లేకుండా, ఆ అబండెన్స్ని మనం మిస్లీడ్ చేసుకోకుండా దాన్ని హ్యాపీగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా తీసుకెళ్తే బాగుంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.